brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై పార్లమెంట్ లో టీ కాంగ్రెస్ ఎంపీ అడిగిన ప్రశ్నకి కేంద్రం ఎలాంటి సమాధానం ఇచ్చిందో ఒకసారి చూద్దాం. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభలో ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణకు చాలా అన్యాయం జరిగే అవకాశం ఉందని, దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ స్పందించింది. రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పనులు ఇంకా చేపట్టలేదని ఏపీ ప్రభుత్వం తెలిపిందని పార్లమెంటుకు కేంద్రం వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ ఈ సమాధానం ఇచ్చింది. సాంకేతిక ఆర్థిక అంచనా కోసం ఏపీ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును కేంద్ర జల సంఘానికి అందించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ లేఖ రాసిందని చెప్పింది. ఈ ప్రాజెక్టు సాంకేతిక ఆర్థిక అంచనా కోసం కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తోందని జలశక్తి శాఖ స్పష్టం చేసింది. దీనికోసం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై సంబంధిత అధికారులు పరివాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు పేర్కొంది. ఈ మేరకు రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని ఏపీ చూస్తుంటే అది తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆ రాష్ట్రం వాదిస్తోంది.